దువ్వాడ ఎమ్మెల్సీ వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసును పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు చేశారండి. ఎందుకు సస్పెండ్ చేశారంటే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి తొలగించినట్లు వైకాపా కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ప్రకటించింది. అది దువ్వాడ శ్రీనివాసుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చారండి దువ్వాడ శ్రీనివాసు మాధురి. సినిమాలో కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ ఉండదు, వాళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్ అంత బాగుంటుంది. డ్యాన్సులు, పాటలు, వాళ్ళు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. ఇద్దరు ఎవరు విడాకులు తీసుకోలేదు. మాధురి విడాకులు తీసుకోలేదు, దువ్వాడ శ్రీనివాసు విడాకులు తీసుకోలేదు. ఇతనికి భార్య ఉంది, ఆయనకు మొగుడు ఉండాలి. అయినా ప్రజలు ఏమనుకున్నా నాకేం పర్వాలేదని సిగ్గుమానం వదిలిన వీళ్ళిద్దరూ రోడ్ల మీద, పార్కుల్లో ఎక్కడ పడితే అక్కడ వీడియోలు, డ్యాన్సులు చేసుకుంటూ ప్రజలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అందుకని మరో మహిళతో ఆయన కలిసి ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. చాలా కాలం కిందట ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారని వార్తలు వచ్చాయి, కానీ అప్పట్లో చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా సస్పెండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాసుని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడం ఇది ఎప్పుడో చేయాల్సిన పని, ఇప్పుడు సస్పెండ్ చేశారు. అలాగే బూతులు మాట్లాడే వాళ్ళని కూడా రోజాని, అంబటి రాంబాబుని, కొడాలి నానిని, జోగి రమేష్ని, పేర్ని నానిని, అనిల్ కుమార్ యాదవ్ని, ఇట్లా బూతులు మాట్లాడే వాళ్ళని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేదే ప్రజల యొక్క కోరిక.